బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో ఈ వారం ఎవరు నామినేషన్స్ లోకి వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. గత వారం మొత్తం 8 సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే ఈ వారం సోనియాకి గట్టిగానే దబిడిదిబిడైంది. ముఖ్యంగా నబీల్ సోనియాకి మధ్య హీటింగ్ డిస్కషన్ జరిగింది. ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న నబీల్ ఈ వారం నామినేషన్స్ లో మాత్రం ఇచ్చి పడేశాడు. ఆట విషయంలో తుస్సుమనిపించినా మాట విషయంలో మాత్రం ఎగిరెగిరి పడుతుంది సోనియా. మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి నామినేషన్స్ లోనూ అవతలి వాళ్ళు చెప్పింది వినకుండా తనకి నచ్చిన పాయింట్స్ వచ్చినట్లు చెబుతూ గట్టిగానే వాదించింది సోనియా. కానీ 4వ వారం నామినేషన్స్ లో మాత్రం సోనియా పప్పులేం ఉడకలేదు. ముఖ్యంగా వరంగల్ బిడ్డ నబీల్ సోనియా మీద గట్టిగానే ఫైర్ అయ్యాడు. ఇలా ఈ వారం నామినేషన్స్ లో సోనియాని టాప్ లో ఉన్నట్లు సమాచారం. మరి ఎవరెవరిని నామినేట్ చేశారో చూద్దాం. ఓయ్ మేడం చాల్తీ, ప్రతి వారంలానే ఈ వారం నామినేషన్స్ కి కూడా ఓ థీమ్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్ చేయాలనుకున్న సభ్యుడి ముఖంపై స్ప్రే చేయాలి. ఇక ముందుగా సోనియా నామినేట్ చేశాడు ఆదిత్య. ఫస్ట్ 3 days లో కనిపించిన సోనియా నాకు ఆ తర్వాత కనిపించలేదంటూ ఆదిత్య తన పాయింట్ చెప్పాడు. ఆ తర్వాత నబీల్ కూడా సోనియాని నామినేట్ చేశాడు. నేను సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు గట్టిగా నా మీద చెప్తున్నావు, ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, అందుకే నా మాట నీకు వినిపించట్లేదు, నన్ను బెదిరించినావు అంటూ నబీల్ చెబుతూ ఉంటే సోనియా మధ్యలో దూరింది. దీంతో నా పాయింట్ అయిపోయి ఓయ్ మేడం అంటూ నబీల్ గట్టిగానే వాదించాడు.